అమెరికాలో అక్రమ వలసదారుల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరు కొందరు భారతీయుల్లో వణుకు పుట్టిస్తోంది. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయుల సంఖ్య దాదాపు 18,000 ఉంటుందని అంచనా. ఇప్పటికే ప్రభుత్వం వీరిని గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది. వీరిలో ఎక్కువగా పంజాబ్, హర్యానా, గుజరాత్ నుంచే ఉంటారు. అక్రమ వలసల విషయంలో భారత్ కూడా అమెరికాకు అండగానే నిలుస్తోంది. వీరిని వెనక్కి పంపించే విషయంలో ప్రభుత్వం పెద్దగా అభ్యంతరం తెలపడం లేదు. అయితే ట్రంప్ కొద్ది రోజులుగా వివిధ దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులను పంపిస్తున్న తీరే అక్కడి భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొందరికి బేడీలు వేసి ప్రత్యేక విమానాల్లో పంపించడం అనేది వారికి ఆందోళన కలిగిస్తోంది. అక్రమ వలసదారుల విషయంలో కొంతమందిని క్యూబాలోని గ్వాంటనామా జైలుకు తరలిస్తామని ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. క్యూబాలోని గ్వాంటనామోలో సైనిక ఖైదీలను, ఉగ్రవాదులను నిర్బంధిస్తారు. దాదాపు 30,000 మందికి పైగా వలసదారులను అక్కడికి పంపించేందుకు ఉత్తర్వులు ఇస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. వలసదారులో కొందరు చాలా క్రూరులని, వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్ళీ ఎప్పుడైనా కూడా అమెరికాకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని, అందుకే వీరిని గ్వాంటనామాకు తరలిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కొందరు భారతీయులకు వణుకు పుట్టిస్తోంది. ఏ చిన్న పొరపాటు వల్ల తమను అక్కడికి తరిస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన వారిలో ఉంది.